2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఉప్పల్లో భారత్ పెట్రోల్ పంప్ అనేటువంటి ఒక పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ ఇచ్చినటువంటి డబ్బుల కంటే తక్కువగా వస్తుందనేటువంటి ఒక వీడియో వైరల్ కావడంతో అసలు నిజంగానే ఇక్కడ సిస్టమ్స్లో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? పెట్రోల్ నిజంగానే తక్కువ పోస్తున్నారా? ఇక్కడ ఏమైనా గ్యామ్లింగ్ చేస్తున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సుమన్ టీవీ తెలుసుకోవడం కోసం ఉప్పల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక వీడియో వైరల్ అవుతుందో, కొంతమంది చేసినటువంటి బాటిల్లో పెట్రోల్ తక్కువ కొట్టారంటే వచ్చేసి ఆందోళన చేశారు. దాన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి ఈ యొక్క భారత్ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చాం. ఈ ఏదైతే మిషన్ దగ్గర వీళ్ళు తక్కువ వచ్చిందని చెప్పేసి ఏదైతే ఆందోళన జరిగిందో అదే మిషన్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఒకసారి చెక్ చేసి అదేవిధంగా ఏం జరిగిందో అక్కడ కొట్టినటువంటి అతనితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే మిషన్ దగ్గర ఈ 100 రూపాయల బాటిల్ అతను ఒకరు కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు అది తక్కువగా వచ్చిందంటూ కూడా ఆందోళన చేసినటువంటి దృశ్యాలు మనం ఇప్పటివరకు విజువల్లో చూసాం. సో ఇక్కడ మరొకసారి కొట్టించి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సిస్టమ్స్లో ఏమైనా తప్పు ఉందా లేకుంటే అన్న ఒకసారి మీరు 100 రూపాయలు పెట్రోల్ బాటిల్ కొట్టి చూపిస్తారా? రైట్, ఇక్కడ 100 సేవ్ అయిపోయింది చూడండి. రైట్, సో ఇది 100 రూపాయల పెట్రోల్ బాటిల్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కూడా రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నిండిపోయింది. బట్ ఏదైతే ఆ వీడియోలో వైరల్ ఏదైతే అయిందో అప్పుడు మాత్రం ఇక్కడ బాటిల్కి మాత్రం ఇక్కడికి మాత్రం పెట్రోల్ రావడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా రావడం జరిగింది. ఎందుకు అట్లా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం ఆయనతో మాట్లాడదాం. అన్న ఇప్పుడు 100 రూపాయలు పెడితే కరెక్ట్గా ఇంత వచ్చింది, బట్ ఇంతకుముందు ఆ వీడియోలో ఎందుకు ఆ రకంగా తక్కువ వచ్చినట్టుగా కనపడింది? అంటే ఇంతకుముందు అంటే మన పిల్లర్ బాయ్ ఏదైతే ఉన్నాడో 100 రూపీస్ ఫీడ్ చేసి నౌజల్ ఏందని అంటే బాటం దాకా లోపలికి పెట్టడం వల్ల దానికి సెన్సర్ ఆగిపోయి స్టక్ అయిపోయింది. సెన్సర్లో ఫ్యూల్ ఉండడం వల్ల స్ట్రక్ అయిపోయి అక్కడికే ఆగిపోయింది. ఆగిపోయినాక అతను ఏం చేసి నౌజల్ పెట్టేసి మళ్ళీ ఫ్యూల్ చేయాలి, లేకపోతే కంటిన్యూ రాదు. ఆల్రెడీ లాక్ అయిపోయింది. అది కంటిన్యూ అందులో పెట్టి అతని చేతిలో బాటిల్ ఇచ్చి అన్న కొంచెం మీకు ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ పెట్రోల్ వస్తాయి పట్టుకోండి నేను ఫీడ్ చేస్తాను అతనికి బాటిల్ వేయడం వల్ల, చేతిలో వేయడం వల్ల ఏదైతే పక్కన ఉన్న కస్టమర్ను నువ్వు అట్లా ఎట్లా వచ్చినావు అట్లా తక్కువ ఎందుకు ఇప్పుడు ఈ వరకు కట్ అయింది చూసారా? అది చూపిస్తారు ఒకసారి, అది ఎట్లా అంత తక్కువ ఎట్లా వచ్చింది పెట్రోల్ అని చెప్పి ఒకసారి. రైట్ అన్న, ఇప్పుడు ఎవరైతే వీడియోలో వైరల్ అవుతుందో ఆ రకంగా ఎట్లా వచ్చిందో ఒకసారి చూపించండి, అది తక్కువ ఎట్లా వచ్చింది. సో ఇప్పుడు కూడా 100నే కొడుతున్నారు, 100 రూపీస్ ఫీడ్ చేసినారు. ఓకే, ఇంటర్వ్యూ కొట్టేశారు. అతను ఏం చేసింటే ఏదైతే నౌజల్ ఉందో అది మొత్తం బాటంలోకి తీసుకెళ్ళాడు. ఇది నాజల్, ఈ నౌజల్ ఇక్కడికి వెళ్ళే వరకు తీసుకెళ్ళడం వల్ల ఇలా పోయడం వల్ల ఏమైంది, కంటిన్యూ వస్తుంది. దానికి ఎప్పుడైతే టచ్ అయిందో అయిపోయింది, సౌండ్ వచ్చింది అయిపోయింది, ప్రొడక్ట్ రాదు. ఈ పైప్కి అది నురుగా అంటగానే సెన్సార్తో కట్ పడిపోయింది. పడిపోయినప్పుడు అతను ఏం చేసిండు, ఏదైతే పిల్లర్ బాగుందో 74 రూపీస్ ఇప్పుడు ఎలా వచ్చింది 74 రూపీస్. ఇంతకుముందు ఇట్లా సేమ్ వచ్చింది, ఇప్పుడు ఇట్లా సేమ్ వచ్చింది. ఎందుకంటే దాని నౌజల్ దాని కట్టప్ అంతవరకు వచ్చి అయిపోయింది. మళ్ళీ 100కు ఫుల్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు లాక్ అయిపోయింది కదా, లాక్ సెకండ్లలో లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఈయన తీసి పెట్టేసి మళ్ళీ ఫీడ్ చేయడానికి అతనికి రాక ఏం చేసిండు, ఏదైతే కస్టమర్ పట్టుకోనా నీకు ఇంతే వచ్చిన అమౌంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదైతే ఎదురుగున్న కస్టమర్ ఇతనితో ఆగ్రహం చేసిండు, నువ్వు ఎట్లా వచ్చినావు బాబు, అట్లా వచ్చినా చెప్పడం వల్ల ఆయన కంగారులో ఏం చేసిండు, సరే సార్ మీకు ఎంత పోయాలి చెప్పండి, మీకు వస్తా ఫస్ట్ మీరు అర్జెంటుగా వెళ్ళిపోయినా అని చెప్పిండు. అతను ఏమన్నాడు 160 అమౌంట్ చెప్పిండంట. అమౌంట్ చెప్తే పోసేదని అన్నాడు. అంతలోపు ఏదైతే ఈ కస్టమర్ ఏదైతే ఉన్నాడో అట్లా ఇట్లానికి ఇచ్చి అటు వెళ్ళిండు. అన్న మీకు అమౌంట్ ఇవ్వాలి, ఒక నిమిషం ఇక్కడ రండి అని మా అబ్బాయి పిలిచి ఒక నిమిషం ఇక్కడ రండి అని పిలిచడం వల్ల ఏదైతే ఎదురుగున్న కస్టమర్ అతని దగ్గర బాటలు తీసుకొని నువ్వు ఎట్లా ఇంత తక్కువ పోసినావు, నాకు అతను చెప్పిన 100 రూపాయలు ఎందుకు పోయావు, ఎందుకు ఇంత తక్కువ పోసినావు అని ఆగ్రహం చేస్తే, సరే సార్ ఇది ఇట్లా అయింది అయిపోయింది, మిగతా అమౌంట్ అని ఇస్తా లేకపోతే ఇదే ఇస్తా, నువ్వు ఫస్ట్ 100 అన్నప్పుడు 100 పోయాయి కదా. ఎందుకు నాకు అలవాట్లేదా రెగ్యులర్గా ఇట్లా పోవడం? అంటే జనరల్గానే ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది. కట్ ఆఫ్ అంటే కట్గా అది పైపుకు తలగానే కట్ ఆఫ్ అయిపోతుంది, ఆ లోపే పోయాలని చెప్పేసి ఆయనకు తెలియదా? ఇట్లా న్యూ జాయినింగ్ సార్, ఆయన న్యూ జాయినింగ్. ఒకటి ఎన్ని రోజులు అవుతుంది ఆయన వచ్చి? 1 మంత్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎదురుగా కస్టమర్ అతను కన్ఫ్యూజ్ చేసేవరకు భయపడి అతనికి ఏం చేయాలో తోచక నేను అమౌంట్ ఇస్తానే, సరే నువ్వు చాలా మంది ఉన్నారు, ఒక 10 మంది దాకా కస్టమర్లు ఉన్నారు. అందరికీ ఎగబడే వరకు నువ్వు ఎట్లా తక్కువ వచ్చినా అది అన్నాడు. అన్న నేను పైసలు ఇస్తాను చెప్పినా పోయే కస్టమర్ నేనే పిలుచుకున్నా కదా, నేను చేస్తున్నా అదా పోస్తున్నా అంటే లేదు వేరే బాటలు పోయి చూపించంటే లైవ్లో అతను పక్కనే
అతనితో పాటు ఉన్న వాళ్ళకు మళ్ళీ వేరే బాటలు చూపిస్తే 100 దాకా ఇక్కడికి వచ్చేసింది సేమ్ ఏవో. సో ఇప్పుడు ఆటో కట్ అయిపోయింది కాబట్టి అది జనరల్గా మళ్ళీ చూడగానే పోస్తే వచ్చేస్తుంది. బట్ అతను తెలివిగా కొంచెం లేట్గా చేయడం వల్ల సెకండ్లలో లేట్గా చేయడం వల్ల అతను తీసి కొంచెం లేట్గా చేయడం వల్ల ఏమంటే సెన్సర్ లాక్ అయిపోతుంది. మళ్ళీ 0 వేసి వస్తేనే ప్రోడక్ట్ వస్తుంది, లేకపోతే రాదు ఇక. 74 మాత్రం అక్కడ కనిపిస్తుంది, 100 పూర్తి కాలేదు. సో సెన్సార్ అక్కడ కట్ అయిపోయింది కాబట్టి 74 దగ్గర అక్కడ ఆగిపోయింది. మిగతా మన సిస్టమ్ ఇట్లా నేను చూసిన రికార్డ్స్లలో కూడా సేవ్ అయిపోతుంది 70, అంటే 100 మాత్రం కాలేదనేది ఆ రికార్డ్ కూడా చూపిస్తుంది, కట్ అయిపోయింది కాబట్టి సెన్సార్ తోటి. బట్ వాళ్ళు వెంటనే అతను చూసి ముందే సెన్సార్ తో కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మిగతా పోసేస్తారంటూ కూడా మీరు చెప్తున్నారు. అంతేగాని జనరల్గా ఇందులో తక్కువ సెట్టింగ్ చేయడానికి అంటే జనరల్గా ఏమన్నా అంటే తక్కువ సేవ్ చేయడానికి ఉన్న ఇందులో గ్యామ్లింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది? లేదు సార్ ఓన్లీ మొత్తం సిస్టమ్ అప్డేట్ మాది ఆటోమేటిక్. ఇక్కడ ఏదన్నా 100కు ₹1 ₹2 కమిషన్ అట్లా ఏమైనా జనరల్ బయట చెప్తుంటారు అట్లా లేదు సార్, చేయడానికి రాదు. మనం ఎంత ఫీల్ చేస్తామో అంతా మా సిస్టంలో అప్డేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 100 పీడిఎస్ మళ్ళీ ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుంది. ఆటోమేటిక్ మనం ఎంత ఫీడ్ చేయకుండా నువ్వు ఏం చేసినా మాకు సిస్టంలో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏదైనా కస్టమర్ డౌట్ వచ్చినా ఏమన్నా చేసినా కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ సిస్టంలో అక్కడ పిల్లర్ బై ఏమన్నా వేసినా మా సిస్టంలో ఉంటుంది. ఏ బంకులో అయినా ఇదే సిస్టమ్ ఏనండి? ఏ సిస్టమ్ ఉంటుంది సార్, ఏ బంకులో అన్నా. సో ఇది ఎంతకాలం నుంచి నడుస్తుంది ఈ పెట్రోల్ బంకు దగ్గర 10 years పైన అవుతుంది సార్. సో ఇది ఎవరు నడుపుతున్నారు ఇక్కడ? ఇప్పుడైతే కంపెనీ ఆపరేటర్ శిల్పం, భారత్ పెట్రోల్ కంపెనీ రన్ చేస్తుంది. భారత్ పెట్రోల్ కంపెనీ రన్ చేస్తుంది, ఆపరేటర్ శిల్పం మేడం సార్. సో ఇక్కడ వర్క్ చేసింది ఈయన. ఏమైంది, ఎందుకు అట్లా గొడవ అయింది, ఆ వీడియో వైరల్ అయింది, ఏం చేసినావు? సేమ్ అంతే, 100 రూపీస్ ఫీడ్ చేసిన కొడుకుని స్పీడ్ గిరాక్ బాగుంది. కొట్టు అటు పోవాలి, ఆఫీస్లో పోవాలి, స్కూల్లో పోవాలి అంటే 100 ఫీడ్ అయినా కొట్టినా. పేటీఎం చేయాలంటే పేటీఎం చేసిండు, లాక్ తీసుకుని 100 ఫీడ్ చేసి కొట్టినా కిరాణా ఆటో షాప్ పెట్టడానికి స్టక్ అయిపోయింది కదా. స్టక్ అంటే ఆయన పోతుండే ఆయన చేసి నేను పోవాలనే తొందరగా కొట్టాలి ఆయన కొడుతున్నా కదా సార్, ఆగండి కొన్ని నిమిషం అని చెప్పి ఏం చేసిన ఆయన ఎంత కొట్టి అంటే 100 ఆయన కొట్టింది సార్. అయిపోయింది చూడంటే లేదంటే నేను చూసుకొని అన్న తక్కువ వచ్చింది పెట్రోల్ అని మళ్ళీ 2 times వచ్చిన పోతే 74 రూపీస్ వచ్చేసి. సో అక్కడ మీరు 74 చూసి మళ్ళీ పిలిచినారా? మళ్ళీ పిలిచిన సార్. మళ్ళీ పిలిచి వస్తుంటే ఇక మొత్తం వాళ్ళు న్యూసెన్స్ బాగా చేస్తారు. నాకు భయం వేసి నేను పక్క జరిగేస్తాను. అంటే మీరు కావాలని చేశారా లేకుంటే చూసుకోలేదా తక్కువ పడిందని? కరెక్ట్ ఫీడ్ చేసిన కర్నూలుకి వచ్చేసి ఇక్కడ ఆగింది సార్. అది పరిస్థితి అట్లా కావాలని చేసి మళ్ళీ పిలిచి మళ్ళీ పోసిన సార్. ఇవాళ ఇక పడుతున్నా నాకు భయం వేసింది, కొడతారేమని చెప్పి సైడ్ జరిగేసి. ఎప్పుడన్నా జరిగిందన్న ఇట్లా గతంలో? లేదు సార్, మన దగ్గర అయితే ఎప్పుడు జరగలేదు. మన దగ్గర అయితే ఎప్పుడు జరగదు. మనము ఎవరితో ఇష్యూ అయితే ఇప్పటిదాకా అయితే ఏం లేదు, జరగలేదు ఇప్పటిదాకా అయితే. మీరు చెప్పండి మేడం, మీరు కూడా ఆ వీడియోలో ఉన్నట్టున్నారు కదా, ఏం జరిగింది అప్పుడు? ఆ పెద్ద ఏ బాటిల్కి తెచ్చింది అసలు. బాటిల్కి యాక్చువల్లీ పోయకూడదు. వాళ్ళు ఏంటంటే బండి అక్కడ ఆగిపోయిందండి, ప్లీజ్ అంటే సరే పోనీరే కస్టమర్ ఇబ్బంది పడకూడదని పోసింది సార్. పోస్తుంటే అది ఎయిర్ లాక్ అయ్యి ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు వెనక కస్టమర్ ఏంటి మాకు పోయింది హడావిడి పెడుతుంటే ఆయన ఏంటి పక్కగా ఆగిండు. ఆగన్న అనే కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయిండు, పక్క జరిగిండు. కావాలని వెనకమాల వాళ్ళు బాటిల్ తీసుకురా కావాలని వైరల్ చేసింది. అది అంటే ఇప్పుడు సిస్టమ్ మనకు కనిపిస్తుంది కదా, ఎయిర్ లాక్ అయినప్పుడు ₹74 అక్కడ ఉంది, మిగతాది కొట్టేస్తే అయిపోతుండే కదా. అయిపోయేస్తారు, అది ఆగిపోతుంది. వెనక మన కస్టమర్ మాకు పోయింది హడావిడి చేశారు పెద్ద టెన్షన్ పడి అది అందరూ ఒక్కసారిగా ప్రెజర్ చేసరికి మేము తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఆగన్నా అని చెప్పి పిలిచే కొద్ది కూడా ఆయన వెనకమాల బ్యాక్ సైడ్ ఉన్న మనిషి ఇటు తీసుకురా బాటిల్ అనేది ఆయన దగ్గర తీసుకొని మళ్ళీ ఇష్యూ కావాలని చేసింది సార్. అంతేగాని ఇప్పుడు ఏ బాటిల్ తీసుకొచ్చినా ఎప్పుడు ఏ టైంలో తీసుకొచ్చినా మీరు కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళే ఫీడ్ చేసుకుని పోసుకున్నారు సార్. 100 రూపీస్ వచ్చింది, వాళ్ళే పోసుకున్నారు. చూసుకున్నా మీరు ఇందాక వీడియో చూసింది కదా, చూపించినాం కదా. అది వేరే వాళ్ళ ఇందాక ప్రసన్న ఆయనే కదా, ఇందాక ఆయన ప్రసన్న ఆయనే ఎంటర్ చేసుకుని ఆయనే కొట్టిండు. ఆయనే కొట్టుకొని చూసుకుని మరి ఈ బాటిల్ మరి వాళ్ళు ఆయనేగా పోసుకుంది, మరి మేము కాదు కదా సార్, ఆయనేగా పోసింది కూడాను. అదేమంటే ఉల్టా మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆయన ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఆయన తప్పిదం వల్ల జరిగింది ఇదంతా, సిస్టమ్ లో తప్పు. కానీ ఎయిర్ బ్లాక్ అయింది సార్, అది బాటిల్ అయ్యేసరికి. జనరల్ గా మన కార్ లో కూడా కట్ ఆఫ్ అని అంటాం, ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాం కట్ ఆఫ్ అంటాం. కట్ ఆఫ్ అంటే అక్కడ దానికి తలగానే ఆటోమేటిక్ అయిపోతుంది. అవును సార్, అట్లా అయిపోయేసరికి కస్టమర్స్ వెయిటింగ్ లో ఉండేసరికి ఉండన్న అనే కొద్ది కూడా ఆయన బ్యాక్కి వెళ్ళిపోయారు. ఒక నిమిషం ఆయన ఉంటే ఆయనకి అయిపోయేది పేమెంట్ అవ్వకుండా ఆయన బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయారు. ఉండన్న పిలిచే కొద్ది కూడా ఆగలేదు. అది తర్వాత వెనకాల వాళ్ళు కావాలని ఏదైతే బాటిల్ తీసుకుని కావాలని ఇష్యూ చేసింది సార్. జనరల్గా ఏం మీకు తక్కువ వచ్చేదే, ఏ నాజులు కావాలన్నా టెస్ట్ చేసుకోండి సార్. ప్రతిదీ ఏది గన్నైనా తీసుకోండి, ఏదైనా టెస్ట్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరే తీయండి, మీకే అర్థమవుతుంది. అట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కంపెనీ అవుట్లెట్ సార్, అట్లా తేడా ఉండవు అసలు. అది పూర్తిగా ఇక్కడ ఉప్పల్లో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ పంప్లో ఒక వీడియో వైరల్ అయితే ఏదైతే అవుతుందో దానికి సంబంధించిన వివరాలు. అక్కడ ఎవరైతే పంపు కొట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తి, ఆయన
చిన్న పొరపాటు కారణంగా ఎక్కువ జనం రావడం వల్ల దాంట్లో భాగంగా కట్ ఆఫ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. పైప్కి ఆ ఫ్యూయల్ తలగ్గానే ఆటోమేటిక్గా ఎంత మనం ఫుల్ ట్యాంక్ అని సేవ్ చేసుకున్నప్పటికీ కూడా దానికి తలగ్గానే ఆగిపోతుంది. జనరల్గా మన కార్లలో కూడా వెళ్తే ఏమవుతుందంటే కట్ ఆఫ్ కొట్టండి అని చెప్పేసి చెప్తాం. అంటే ఆ పెట్రోల్ అయితే లైన్ అయితే ఏదైతే ఆ పైప్ దగ్గరికి రాగానే తలగగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలాగే ఈ బాటిల్లో కూడా అతను నాజిల్ లోపలికి పెట్టి పంప్ చేస్తున్న సమయంలోనే ఆ పంప్ పెట్రోల్ పైకి వచ్చి ఆ నాజిల్ వరకు వచ్చి కట్ ఆఫ్ ఆగిపోయింది. అక్కడ 75 రూపీస్తోనే అక్కడ కూడా 75 రూపీస్ మాత్రం అందులో ఇన్లోడ్ అయినట్టుగా డిస్ప్లేలో కూడా చూపిస్తుంది. అయితే ఆ పెద్ద మనిషి మిగతా వచ్చినటువంటి క్రౌడ్ని చూసుకునేటువంటి దాంట్లో భాగంగా బాటిల్ తీసి ఆ వ్యక్తికి ఇచ్చి వీళ్ళతో మూవ్ అవుతున్న సందర్భంలోనే చిన్న ఇష్యూ అయినటువంటి విషయంగా వీళ్ళు చెప్తున్నారు. అంతే తప్ప ఏ రీడింగ్ ఎప్పుడు ఏ సిస్టంలో చూసుకున్నా కూడా ఒక్క మిల్లీమీటర్ కూడా తక్కువ రాదంటూ కూడా వారు చెప్తున్నారు. మన కళ్ళ ముందు కూడా కొట్టించేది చూపించడం అయితే జరిగింది. అండ్ దీనికి డీలర్ కూడా ఎవరు లేరు, కంపెనీ డైరెక్ట్ నడుపుతుంది కాబట్టి దీంట్లో తప్పిదాలు జరగడానికి అవకాశమే లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. కెమెరా నెంబర్తో సాయి ఉప్పల్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.